విద్యా టీచర్ విలువ గౌరవం పెరిగేలా చేస్తాను. ఏదో ఒక రోజు ఆవిడ విద్యా టీచర్ కాదు సుమతి అత్తమ్మ అని ఇంట బయట తెలిసేలా చేస్తాను. మీ గురించి ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి తీసుకొస్తాను. అది నీ తరం కాదు సీత. నేను మహాలక్ష్మి. నన్ను తొక్కి పెట్టడం ఎవరి తరం కాదు. హెచ్చత్తయ్య, మీ గర్భం అహంకారం ఏ రేంజ్లో పెరిగిపోయాయంటే మిమ్మల్ని చంపడానికి ఆ దేవుడు కూడా భయపడ్డాడు అని నిన్న అన్నారు. దేవుడు మిమ్మల్ని బ్రతికించింది మీకు భయపడో జాలిపడో కాదు, మీరు చేసిన పాపాలకు బ్రతికుండగానే మీకు నరకం చూపించడానికి. ఎందుకు బ్రతికానా అని మీరు చచ్చే వరకు కుమిలి కుమిలి ఏడవడానికి. హలో, నేను జనార్దన్ గారి మిస్సెస్ మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ మీ అందరికీ మహాలక్ష్మి హస్బెండ్ జనార్దన్ అని తెలుసనుకో. ఆయనకున్నది అయ్యో, ఒక్కరే వైఫ్, అది ఈ మహాలక్ష్మి. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటే నా ఎదురుగా దిష్టి బొమ్మలా నిల్చున్నావు? మీరేమో పని కట్టుకుని ఊరందరికీ ఫోన్లు చేసి నేను జనార్దన్ గారి మిస్సెస్ మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు. మీ గురించి అందరూ మర్చిపోతారని గుర్తు చేస్తున్నారా? నాకు అలాంటి ఐడెంటిటీ క్రైసిస్ ఏమీ లేదే. మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ జనార్దన్ అని ఈ ట్విన్ సిటీస్ కి మాత్రమే కాదు, ఈ ట్విన్ తెలుగు స్టేట్ కి కూడా తెలుసు. అది ఒకప్పటి మాట అత్తయ్య. ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే విద్యాదేవి వైఫ్ ఆఫ్ జనార్దన్ అని. అంత లేదు. ఈ రోజేదో ఆ విద్యాదేవిని తనతో ఆఫీస్కి పంపించాను అని ఆనందపడకు. అతి త్వరలోనే ఆ విద్యాదేవిని ఇంట్లో కూర్చోబెట్టి జానాతో నేను ఆఫీస్కి వెళ్తాను. అది జరిగే పని కాదు అత్తయ్య. ఖాళీగా ఉన్నారు కదా అని ఊరికే పగటి కలలు కనకండి. పనికొచ్చే కలలు ఏవైనా కంటే బాగుంటుంది. దీనికి వెటకారం బాగా ఎక్కువైంది. ఆ మెకానిక్ గాడు దొరకని అప్పుడు దీని సంగతి చెప్తాను. ఏ జనార్దనీలు ఇంట్లో జనార్దన్ వైఫ్ ఉంటుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. ఐ కాల్ యూ బ్యాక్. ఎవరు? నమస్తే మేడం, నేను నరేష్ని. నమస్తే మేడం, నేను సురేష్ని. ఎందుకు వచ్చారు? ఒక బిజినెస్ డీల్ గురించి జనార్దన్ గారి మిస్సెస్తో మాట్లాడాలి. నేనే జనార్దన్ వైఫ్ని. నిజంగా మీరే జనార్దన్ గారి వైఫా మేడం? అవును, జనార్దన్ వైఫ్ మహాలక్ష్మిని నేనే. ఖచ్చితంగా మీరేనా? ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? కన్ఫర్మ్ చేసుకుందామని. కన్ఫామ్ గా నేనే జనార్దన్ గారి వైఫ్ ని. కావాలంటే మా వారికి ఫోన్ చేసి కనుక్కోండి. అక్కర్లేదు మేడం, మీరింత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరే జనార్దన్ గారి వైఫ్ అని అర్థమవుతుంది. మీ మాట అంటే మీ వారికి వేదవాకట, మీ డెసిషనే ఫైనల్ అట. అవును, ఇంట్లో నా మాటే చెల్లుతుంది. ఆఫీస్లో నా హవా నడుస్తోంది. నేను ఏది చెప్తే అదే శాసనం. మీ స్టైలు మీ గెటప్ చూస్తుంటే మీరెంత పవర్ఫుల్ అర్థమవుతుంది మేడం. మీరు మా కంటికి ఉక్కు మనిషిల ఐరన్ లేడీలా కనిపిస్తున్నారు మేడం. చెప్పండి, నాతో మీకేంటి పని? అదే మేడం, మీతో ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలి.
మీరు మాతో మా ఆఫీస్కి వస్తారా? బిజినెస్ డీల్ మీ వారితోనే చేయొచ్చు, కానీ మీ డెసిషనే ఫైనల్ అంట కదా. మీరు చెప్తే మీ వారు కాదనరంట కదా. ఇదేదో నాకు కలిసొచ్చేలా ఉందే. వీళ్లతో వెళ్ళి ఆ డీల్ కుదుర్చుకుని ఇంటికొచ్చి జనార్దన్కి చెప్తే సర్ప్రైజ్ అవుతాడు. ఓకే, పదండి. థ్యాంక్ యూ మేడం. రండి మేడం, రండి. రేయ్! మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. కిడ్నాపా? అవును, ఇదొక ట్రాప్. బిజినెస్ మ్యాన్స్గా ఉన్న మేము కిడ్నాపర్స్గా మారాల్సి వచ్చింది. ఎందుకు? మేం మీ కంపెనీలో పార్ట్నర్షిప్ అడిగితే మీ ఆయన కుదరదు అన్నాడు. అప్పుడే మీరు మీ ఆయనకి ఫోన్ చేసి మాతో డీల్ వద్దని చెప్పారు. ఆయనకి నేనెప్పుడు కాల్ చేశాను? మేం మీ ఆఫీసులో ఉన్నప్పుడే చేశారు. మీరు చెప్పిందే ఫైనల్ అని మీ ఆయన చెప్పారు. మీరే మా డీల్ క్యాన్సిల్ చేయించారు. అందుకే ఆ డీల్ ఓకే చేయించుకోవడానికి మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. వీళ్ళు ఆఫీస్లో ఉండగా నేను జనాకి కాల్ చేశానని చెప్తున్నారంటే కాల్ చేసింది సుమతి అయ్యుంటుంది.